ఈరోజు అయితే నేను పన్నీర్ బుర్జీ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో సింపుల్గా చూసేద్దాం రండి. పన్నీర్ బుర్జీ కర్రీకి పన్నీర్ని అయితే నేను చాలా చిన్నగా కట్ చేసుకుంటాను, లైక్ బుర్జీ లాగా చిన్నవి. సో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా, మీకు కావాలంటే మీరు ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోతాయి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర అండ్ ఇది ఫ్రై కాబట్టి తిరుమాది గింజలు వేసుకుంటున్నాను నేను. తిరుమాది గింజలు వేసాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి. ఇంకా మనం జస్ట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ వేసేసి, ఇప్పుడు పన్నీర్ వేసేసుకోండి చక్కగా. ఇందాక కట్ చేసుకున్నాను కదా, అది మొత్తం వేసేసుకున్నాను. ఇలా పన్నీర్ వేసేసి చక్కగా కలిపేసేయటమే. ఒక 5 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత కారం సరిపోకపోతే ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా దించేసేసుకోవడమే. అలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి అయినా బాగుంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుందండి ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఎగ్ కర్రీ అన్నట్లు ఉంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడు మీకు ఈ ప్రొసీజర్ ఎప్పుడు ట్రై చేయకపోతే సింపుల్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం వేసుకోండి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. వేసేసి చక్కగా మిక్స్ చేసుకోండి. కారం వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసేయండి. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే గార్నిష్. మన పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. అండ్ ఇల్లు కూడా మనకి పన్నీరు చిన్నపిల్లలకి ఇట్లా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.